పెద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారు నటించిన ఆనాటి లవకుశ గుర్తొస్తుంది. ఎందుకంటే చరిత్ర సృష్టించిన సినిమా ఆ సినిమా. అసలు రాముడంటే ఇలా ఉంటారు అని ప్రజలకి వెలుగెత్తి చూపిన సినిమా ఆ సినిమా. అలాగే ఈ సినిమా కూడా ప్రజల మన్ననలు పొందాలి, మీ అభిమానం చూరగొనాలి, ఈ సినిమా సూపర్ హిట్ కావాలి, అది చేయవలసిన బాధ్యత ఏదైనా సరే ప్రజల మీద ఉంది. ముఖ్యంగా నందమూరి వంశ వీరాభిమానులు ఏదైనా సరే ఆ మహానుభావుడు వారు పైనుంచి దీవిస్తున్నారు. దీవిస్తూ పిల్లలకి ఈనాడు ఇచ్చిన పెద్ద ఆస్తి ఏంటంటే అభిమానం. మీ అభిమానులు మీరందరి ఆదరాభిమానాలతోనే ఇంకా ఈ నందమూరి వంశం ఇట్లా ముందుకు వెళుతోంది, ఇంకా ముందుకు వెళ్ళాలి. మీరందరూ ఇంకా అభిమానించాలి. ముఖ్యంగా జై లవకుశ అన్నది అన్నదమ్ముల అనుబంధం, ఆత్మీయత, ఒక కుటుంబ కథా చిత్రం. ఇది ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే అన్న ప్రొడ్యూసరు, తమ్ముడు ఆర్టిస్టు. అలనాడు మా రామకృష్ణ సినీ స్టూడియోస్ గుర్తొస్తుంది. నేను ప్రొడ్యూసర్ని, మా బాలయ్య ఆర్టిస్టు. అలాగే ఇవాళ కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమాలో మరి ఎన్టీ రామారావు బాబు యాక్ట్ చేయటం. అట్లాగే మనం అనుకుంటాం, మనం ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. ముఖ్యంగా ఏదైనా సరే ప్రజాభిమానం కావాలి, ప్రజలు అభినందనలు పొందాలి. అలాగే ఈ సినిమా కూడా ఒక 3 క్యారెక్టర్లు. మనం ఏదో జై క్యారెక్టర్ అంటే రావణాసురుడు అనుకుంటున్నాం. రావణాసురుడు లేనిదే పురాణాల్లో రాముడు కూడా లేడు. కాబట్టి ఏదైనా సరే మీరందరూ అభిమానించాలి, ఆశీర్వదించాలి, మీరందరూ దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ బాబీ, ఆయన కూడా ఇంతకుముందు ఒక సినిమా డైరెక్ట్ చేయటం, అది కూడా మంచి హిట్ అయింది. అంటే అంతకన్నా అంటే ఏ తండ్రి అయినా సరే తన బిడ్డ ఎదుగుదల కోల్తారు కాబట్టి ఇంకా మంచిగా ఆడాలి సినిమా. ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులు, ముఖ్యంగా ప్రజల ఆశీస్సులు కావాలి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయన జనతా గ్యారేజ్, మరి నాన్నకు ప్రేమతో మరి ఆనాడే చెప్పాను, వారి తండ్రి గారికి నాకున్న అనుబంధం గురించి చెప్పాను. మరి అట్లాగే కోనా గారు, మరి వారి పాటల రచనతో కథా రచనతో ఏమో ఇవాళ నేను అన్నాను, పాటలు అన్నాను, రేపు అవి కూడా రాస్తారేమో, మనం చెప్పలేము, అది చెప్పలేము. ఒక్కొక్కసారి తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు. రేపు నుంచి ఇంకా ఇప్పుడేయో 2-3 రాస్తే రేపు పొద్దున వేలకు వేలు, వందలకు వందలు రాయొచ్చు. అలాగే క్యారమెన్ గారు, చోటాకే నాయుడు గారు, అది సంస్కారం కదా, సంస్కారంగా ఇవ్వటం. మరి అట్లాగే బ్రహ్మాజీ గారు నాకు అన్నయ్యతో సమానం. ఎందుకంటే ఇది ఒక అనుబంధం, ఆత్మీయతగా ఉంటాం కాబట్టి చిన్న పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఆనాడు సీతారామరాజులో మరి నటించాం, అలా జరుగుతూ వెళ్ళింది కాబట్టి. అలాగే హీరోయిన్ గారు రాశీ ఖన్నా గారు, మరి వారు కూడా
భవిష్యత్తు ఉన్నవాళ్ళు, వారిని కూడా మీరు దీవించాలి. వీటన్నిటికన్నా ముందు అక్కడ సోమగారు, నాకు అదే అని అన్నాను, తారకని అడిగాను, ఏంటన్నా నిన్న చూస్తే మొన్న చూసేది బిగ్ బాస్ దీంట్లో ఉంది, మళ్ళీ ఎప్పుడు వచ్చిందని అడిగాను. లేదు డాడీ వచ్చిందని చెప్పారు. ఏదైనా సరే అందరూ పెద్దవాళ్ళు, మీరందరూ దీవించాలి. అలాగే చంద్రబోస్ గారు, మొత్తం పేరు రావట్లేదు, రామజోగయ్య శాస్త్రి గారు, ఇంకా పెద్దలు అందరూ ఉన్నారు. వీటన్నిటికన్నా ముందు నేను అభినందనలు తెలియజేయాల్సింది యూనిట్ సభ్యులందరికీ. మేమందరం ఉన్నాం, పైన ఉన్నాం, వేదిక వెనకమాల ఉన్నారు. మరి వాళ్ళు కూడా కష్టించారు, కష్టపడ్డారు. వాళ్ళకు కూడా మంచి పేరు రావాలి.